ట్రాఫిక్ వెల్కమ్ చెప్పింది. ఘోరం అబ్బా ట్రాఫిక్. నాకు ఆ బైక్ అయితే చాలా బాగా నచ్చింది, ఎందుకంటే ఆల్మోస్ట్ బ్రాండ్ న్యూ బండి లాగానే ఉంది. అదైతే ఎవడైతే వెళ్ళాలో వాడు ఆగిపోయి చూస్తున్నాడు, చూసుకుని రావాల్సినాడేమో వెళ్ళిపోతున్నాడు. అది మన హైదరాబాద్. మరి అయితే ఆయన నిన్న కాల్ చేసి చెప్పాడు వేరే బెటర్ ఆఫర్ వచ్చింది, సో వాళ్ళకి అమ్మేస్తున్నా అని చెప్పాడు. సో ఓకే ఫైన్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ క్రిస్ తేజాస్ వరల్డ్. తమ్నెల్ ఆల్రెడీ చూశారు కదా. నేనైతే ఇప్పుడు బైక్ అప్డేట్ చేద్దామని చూస్తున్నా. అండ్ నేను మొత్తం ఫిల్టర్ అవుట్ చేసిన తర్వాత ఒక 2 మోడల్స్లో బైక్ అయితే చూశాను. నేను 2 మోడల్స్ 3 బైక్స్. అవి ఏంటి అని మీకు తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడు కనుక మొత్తం వీడియో చూస్తే మీకు నేను ఏ బైక్స్ చూస్తాను అన్నది మీకు అయితే క్లారిటీ వస్తుంది. యాక్చువల్లీ ఈరోజు 2 బైక్స్ అవైలబుల్ ఉన్నాయి మనం చెక్ చేయడానికి. అండ్ ఇంకొక బైక్ మాత్రం రేపు వెళ్ళాల్సి వస్తుంది. నేను మోస్ట్లీ 2 కలిసి ఒకే వ్లాగ్లో పెట్టడానికి ట్రై చేస్తాను. అండ్ ఇప్పుడు వెళ్ళాల్సిన ఒకటేమో మణికొండ సైడ్, ఇంకోటేమో బాచుపల్లి సైడ్. నేను ఉన్నది కేపీహెచ్పి తెలుసుగా, నేను మధ్యలో ఉన్న ఓ సైడ్ అటు ఇంకో సైడ్ ఇటు, లెఫ్ట్ అండ్ రైట్. అండ్ మనతో ఈరోజు నా ఫస్ట్ వ్లాగ్లో చూసుంటారు మీరు, షిరిడీలో జయ వస్తున్నాడు. ఓకే, మనం అయితే ఇంకా బైక్ మీద మోటో వ్లాగ్ చేసుకుంటూ వెళ్ళి మనం ఫస్ట్ బైక్ ఏమైనా చూస్తున్నాం అని చెప్పి మీ అందరికీ చూపిస్తా. లెట్స్ గో. ఓకే, మేమైతే ఇంకా స్టార్ట్ అయ్యాం. ఇప్పుడు వెళ్ళాల్సింది ఆల్మోస్ట్ 14 కిలోమీటర్స్ ఎంత ఉంది ఇటు నుంచి. ఒక 34 మినిట్స్ చూపిస్తుంది ఇక్కడ నుంచి. అలాగే ఎప్పటిలాగానే ట్రాఫిక్ వెల్కమ్ చెప్పింది. ఘోరం అబ్బా ట్రాఫిక్. టైం ఇప్పుడు మరీ అంత ట్రాఫిక్ వచ్చే టైం అని కూడా ఏం కాదు. ఇది టైం అరౌండ్ 2 అవుతుందేమో, 2 PM. ఆఫ్టర్నూన్ 2 PMకి ట్రాఫిక్ ఈ రేంజ్లో ఉంది ఇక్కడ. గైస్ అన్నా కదా 3 బైక్స్ చూస్తున్నాను చెప్పి, అందులో ఫస్ట్ది నా ఫస్ట్ ఆప్షన్ కూడా ఇదే, KTM 390 అడ్వెంచర్ ఇది. అండ్ చూస్తున్నారుగా ఆల్మోస్ట్ కొత్త బైక్ లాగానే ఉంది. ఒకసారి నేనైతే ఇప్పుడు టెస్ట్ రైడ్ కూడా అది చేసుకుని ఆలోచించుకుని ఫిక్స్ చేద్దాం. ఇది బైక్ ఒకసారి టెస్ట్ రైడ్గా అయితే వెళ్తున్నాను నేను. చూద్దాం. హైట్ అయితే మాత్రం కరెక్ట్గా సరిపోయింది, చూసారా బరాబర్ ఉంది నాకైతే హైట్. సో ఒకసారి అలా టెస్ట్ రైడ్కి వెళ్ళి వద్దాం. చూసారు కదా, నేను బైక్ టెస్ట్ చేయడానికి కూడా కరెక్ట్గా సెట్ అయిన ప్లేస్ అనమాట ఇది. వీళ్ళ ఇంటి ముందే కంప్లీట్ ఆఫ్ రోడింగ్ ఉంది. చూద్దాం. బైక్ అయితే ఆల్మోస్ట్ న్యూ బైక్ లాగానే ఉంది. ఒకసారి టెస్ట్ రైడ్కి వెళ్ళి, ఇది ఎంతో కాదు, ఇది యాక్చువల్లీ 22 మోడల్లో తీసుకున్నారండి వాళ్ళు. 22 మోడల్ అంటే ఇప్పటికీ 7500 ఎంతో తిరిగింది. వావ్, బాగుంది. కానీ గేర్లే మన బండికి వెళ్ళినట్టు అంత స్మూత్ అయితే లేదు. సస్పెన్షన్ కూడా అడ్వెంచర్ బైక్కి ఇంకొంచెం ఉండాలేమో అనుకుంటున్నా. ఓకే, నేనైతే రౌండ్ బాగానే తిప్పా, కాలు కూడా కింద పెట్టకుండా. ఈ ప్రైస్ డీటెయిల్స్ అవన్నీ కూడా నేను తర్వాత రివీల్ చేస్తాను మీకు. ప్రజెంట్ అయితే ఇది ఎక్కడ కూడా నాకు స్క్రాచ్ కూడా ఏం కనిపించలే బండి మీద. వీళ్ళు ఎక్కువ యూజ్ చేయాలి నాకు తెలిసి. కొట్టేసుకుంటుంది అబ్బా ఫస్ట్ గేర్ సెకండ్ గేర్లో వేసి అలా వెళ్తుంటే. ఫస్ట్ బైక్ అయితే మీకు రివీల్ అయింది కదా. నాకు ఆ బైక్ అయితే చాలా బాగా నచ్చింది, ఎందుకంటే ఆల్మోస్ట్ బ్రాండ్ న్యూ బండి లాగానే ఉంది. అదైతే ఎక్కడ కూడా గీత లేకుండా బాగుంది. అండ్ రిమైనింగ్ కూడా చూసి అప్పుడు ఇంకా ఫిక్స్ అవ్వాలి. ఈ దుమ్మే అసలు ఇందాక నుంచి ఈ రోడ్డు ఆఫ్ రోడింగ్లో ఉంది, బాచుపల్లి రోడ్డు. బ్రో అయితే కరెక్ట్గా సెలెక్ట్ చేసుకున్నట్టున్నాడు అడ్వెంచర్. ఈ రోడ్లో నార్మల్గా తిరగాలంటే అడ్వెంచర్ బైక్ కావాలి. ఇక్కడ వచ్చాక కొంచెం బాగానే ఉంది, కానీ ఈ రోడ్డు వాళ్ళ ఇంటి ముందు చూసారుగా ఎలా ఉందో. వాళ్ళ ఇంటి ముందు కానీ ఈ బ్యాక్ సైడ్ రోడ్ అంతా కూడా అలా ఉంది. ఎదురు బస్సు వచ్చి ఉండవు అసలు. ట్రైన్ కంటే బారుగా ఉన్నాయి ఈ బస్సులన్నీ కలిపితే. అన్నయ్య ఆగన్నయ్య, జావన్నయ్య. వెళ్ళిపోతున్నాడు అసలు, మధ్య గ్యాప్ లేదు, వెళ్ళిపోతున్నాడు. అటు ఇటునేమో హ్యాండిల్ బార్కి మిర్రర్స్ తగిలేస్తూ ఉన్నాయి.
అయినా సరే వెళ్ళిపోయి మధ్యలో దూరుతూ ఉన్నాడు. గైస్ నెక్స్ట్ బైక్ దగ్గర కూడా వచ్చాం. ఇటుకోకండి సేమ్ మోడల్ అని చెప్పాక 2 మోడల్స్, అందులో 2 బైక్స్ ఈరోజు చూస్తున్నాం. 2 కూడా సేమ్ మోడలే. సో ఇది కూడా KTM అడ్వెంచర్ 390 అనమాట. బట్ కలర్ చేంజ్. ఇది కూడా 2022, అది 2022. బట్ ఇట్స్ 13,000 కిలోమీటర్స్ తిరిగింది అండ్ కొంచెం యాక్సిడెంట్స్ ఉన్నాయి దీనికి. సో గైస్ ఇది చూసారు కదా, సెకండ్ KTM మనం చూసేది. ఇది ఒకసారి టెస్ట్ రైడ్కి ఇది కూడా తీసుకున్నా. ఓ ఓ ఓ ఓ దూకుతుంది అయ్యా బండి. యాక్చువల్లీ ఇది ఊతుంది ఏంటంటే దీనికి ఎక్స్టెన్షన్ ఉంటాయి, అది తీసాను అన్నాడు అబ్బాయి. సో మళ్ళీ మనం అవన్నీ కూడా వేయించుకోవచ్చు. బైక్ అయితే మాత్రం మంచి బల్కీగా బాగుంది. దీనికైతే క్రాష్ గార్డ్ అన్నీ కూడా వేశారు. ఓకే, ఇంక మనం ఇక్కడి నుంచి బ్యాక్ అయితే వెళ్దాం. ఖచ్చితంగా దీన్ని స్లోలీ వెళ్తున్నప్పుడు మాత్రం 1లోనే వెళ్ళాలి, అంతకుమించి ఎక్కువ గేర్ పెట్టాలి. అండ్ ఇందాక బైక్కి ఈ బైక్కి మాత్రం చాలా డిఫరెన్స్ ఉంది. అది అయితే కొంచెం వైబ్రేషన్స్ కూడా తక్కువ ఉన్నాయి. అది అబ్బా ఫస్ట్ గేర్ తప్ప నేను వేరే గేర్లు వెళ్ళకపోతున్నా అసలు. రెండు బైక్స్ అయితే చూసాం మనం, అండ్ 2 కూడా KTM అడ్వెంచర్ 390. ఒకటి ఏంటంటే వితౌట్ యాక్సరీస్ వస్తుంది, ఒకటి విత్ యాక్సరీస్ వస్తుంది. అండ్ ప్రైస్ డిఫరెన్స్ కూడా ఆల్మోస్ట్ అలాగే ఉంటుంది అనుకోండి. అండ్ ఫస్ట్ చూసిన బైక్ ఉంది కదా, వైట్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ది, అది 7,500 ఆర్ 7,800 కిలోమీటర్స్ తిరిగింది. అండ్ ఇప్పుడు చూసిన బ్లాక్ అండ్ ఆరెంజ్ కాంబినేషన్ది వచ్చేసి ఇది అరౌండ్ 13,000 కిలోమీటర్స్ తిరిగింది. ఆల్మోస్ట్ డబల్ కిలోమీటర్స్ అయితే తిరిగింది. అండ్ ఇంకోటి ఉందన్నా కదా, ఆ బైక్ కూడా ఒకసారి చూసి రేపు ఏదో రంగు ఓపిక తెచ్చుకుని ఆ బైక్ కూడా ఒకసారి టెస్ట్ చేసి ఇంకా ఫైనల్గా ఫిక్స్ అయ్యి చెప్పాలి. ఈ ట్రాఫిక్లో ఏమవుతుంది తెలుసా, ఎవడైతే వెళ్ళాలో వాడు ఆగిపోయి చూస్తున్నాడో, చూసుకుని రావాల్సినాడేమో వెళ్ళిపోతున్నాడు. అది మన హైదరాబాద్ మరి మామూలుగా ఉండదు. ఈరోజు 2 బైక్స్ చూసాం కదా, రేపు పొద్దున్న వెళ్ళి యాక్చువల్లీ నెక్స్ట్ బైక్ అబ్బాయి రేపు ఆఫ్టర్నూన్కి వస్తాడంట ఊరు. అదైతే ఇంకా ప్యూర్ మోడల్ వేరే, కానీ బైక్ మోడల్ కంపెనీ వేరు. ఇంకా ఆల్మోస్ట్ అది కూడా 2022ది 4,800 కిలోమీటర్స్ అంతా తిరిగింది. అది కూడా చూద్దాం రేపు ఒకసారి టెస్ట్ రైడ్కి వెళ్ళి. మళ్ళీ ఆల్మోస్ట్ ఆ బేరంగూడ సైడ్ అటు వెళ్ళాలి, అదే చాలా తలపోటుగా ఉంది. రేపు మీట్ అవుదాం. బై గైస్. ది నెక్స్ట్ డే. వెల్కమ్ బ్యాక్ గైస్. ఆల్రెడీ మనం 2 బైక్స్ అయితే చూసాం కదా, KTM అడ్వెంచర్ 390. అండ్ ఒక చిన్న కరెక్షన్ ఏంటంటే, ఫస్ట్ చూసిన బైక్ ఉంది కదా, అది 22 మోడల్ కాదు, 2021 మోడల్. అండ్ వాళ్ళు ఏప్రిల్ 2022లో కొన్నారు. సో అండ్ సెకండ్ బ్లాక్ వన్ ఉంది కదా, బ్లాక్ అండ్ గ్రే కలర్ మాత్రం 22 మోడల్. అండ్ అది రిజిస్ట్రేషన్ వచ్చేసి 23 జాన్లో జరిగింది. అండ్ ఆ నెక్స్ట్ డే నేను ఇంకొక బైక్ చూపిస్తా అన్నా కదా మీకు. ఏమైందంటే బైక్ ఎవరైతే చూపిస్తా అన్నారో ఆ అబ్బాయి అయితే రెస్పాండ్ అవ్వలేదు. ఆల్మోస్ట్ ఇది నెక్స్ట్ డే అని చెప్పా, బట్ ఇది ఆల్మోస్ట్ 4th డే అనమాట. మనం KTMs చూసిన తర్వాత ఆల్మోస్ట్ 4th or 5th డే ఈరోజు. అయితే ఆయన నిన్న కాల్ చేసి చెప్పాడు, వేరే బెటర్ ఆఫర్ వచ్చింది, సో వాళ్ళకి అమ్మేస్తున్నా అని చెప్పాడు. సో ఓకే ఫైన్. అండ్ లక్కీగా మనకి ఇంకొక బైక్ అయితే సేల్కి వచ్చింది. ఆన్లైన్లో OLXలో చెక్ చేస్తున్నాను నేనైతే. ఆ బైక్ ఏంటి అన్నది ఆ అబ్బాయి కూడా 2 days నుంచి చూపిస్తా అన్నాడు. అండ్ ఈరోజు అయితే అది కుదిరింది. ఇప్పుడైతే బైకు అండ్ ఈసారి ఏంటంటే మనం బైక్ దగ్గరికి వెళ్ళట్లేదు, బైక్ మన దగ్గరికి వస్తుంది. ఒకసారి బైక్ దగ్గరికి వెళ్ళి బైక్ ఓవర్వ్యూ అయితే చూద్దాం. బట్ ఇప్పుడైతే చీకటి పడిపోయింది బయట, ఎలా వస్తానో తెలియదు. వీడియో చిన్నగా జస్ట్ క్లిప్పింగ్స్ తీసి నేను మీకు ఏ బైక్ ఎలా ఉంటుందని చెప్పి ఒక చిన్న డెమో కింద, చిన్న వీడియో కింద అయితే చూపించేస్తాను. అది చూపించి ఒకసారి మనం బైక్ చూసి వచ్చేసి దాని తర్వాత మిగతా విషయాలు మాట్లాడుకుందాం. ఒకసారి బైక్ అయితే చూసొద్దాం పదండి. బైక్ వచ్చేసింది. ఇదైతే సుజుకి వీస్ట్రాన్ SX 250. అండ్ నైట్ అయిపోయింది కదా, కొంచెం కెమెరాది సరిగ్గా రాలేదు, ప్లీజ్ అడ్జస్ట్ అవ్వండి. అండ్ మిగతా విషయాలు అయితే మళ్ళీ మనం పైకి వెళ్ళిపోయి మాట్లాడుకుందాం. అదనమాట మ్యాటర్. చూసారు కదా బైక్ వచ్చేసి సుజుకి వీస్ట్రాన్ 250 SX. అండ్ ఇది లెమన్ ఎల్లో కలర్ ఉంది.
లాస్ట్ టైం చూసింది బ్లాక్ కలర్ అన్నమాట. అది అంటే చూడలేదు, జస్ట్ యాడ్ వ్యూ చూసింది. అంటే అది 4800 కిలోమీటర్స్ అంతా తిరిగింది. ఇది మాత్రం 12,000 తిరిగింది, 12,000 కిలోమీటర్స్. బట్ ఆ వేరియేషన్ అయితే నేను ప్రైజింగ్లో ఆ వేరియేషన్ డిఫరెన్స్ చూసుకుని ఇది నేను ఇప్పుడు చూశాను. 3 బైక్స్లో నేను ఏది సెలెక్ట్ చేసుకున్నానని చెప్పి మీరు గెస్ట్ చేస్తున్నారు, కింద కామెంట్లో అయితే మెన్షన్ చేయండి. అండ్ నేను ఏ బైక్ అయితే కన్ఫర్మ్ చేస్తున్నాను అండ్ ఏ బైక్ నేను బై చేయబోతున్నానో నెక్స్ట్ వీడియోలో చూసుకుందాం. సో స్టే ట్యూన్, మిస్ అవ్వద్దు. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. డోంట్ మిస్. నెక్స్ట్ వీడియోలో మాత్రం నేను ఖచ్చితంగా రివీల్ చేసి మీకు కన్ఫర్మేషన్ ఇచ్చి బైక్ అయితే చూపిస్తాను నేను ఏ బైక్ నేను తీసుకోబోతున్నాను అన్నది. సో సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.